హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సినిమా కథలు. మీకు కామెడీ కమ్ లవ్ స్టోరీలు అంటే బాగా ఇష్టమా? అయితే మీరు చూడాల్సిన సినిమా ఆహనా పెళ్ళంట. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ వారు 1987లో నిర్మించారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది హాస్యబ్రహ్మ జంజాల గారండి. హాస్య సినిమాలకి పెట్టింది పేరు జంజాల గారు. ఈ తరంలో త్రివిక్రమ్ గారు ఎలాగో ఆ తరంలో జంజాల గారు. ఈ సినిమాలో హీరోగా నటించింది నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ అండి అది. ఈ సినిమాలో ఇంకొక సూపర్ హిట్ కాంబినేషన్ ఉంది. అదేనండి మన బ్రహ్మానందం గారు అలాగే కోట శ్రీనివాసరావు గారి కాంబినేషను. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు పిసినారి లక్ష్మీపతిగా నటించారు. బ్రహ్మానందం గారు ఆయన కింద పనిచేసే వ్యక్తి. ఈ సినిమా కథ విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు కోట గారి కూతురైనటువంటి రజనీ గారిని ప్రేమిస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రి అయినటువంటి నూతన్ ప్రసాద్ గారికి ప్రేమ వివాహాలంటే ఇష్టం ఉండదండి. దీంతో ఆయన ఒక షరతు పెడతారు. రాజేంద్ర ప్రసాద్ గారిని కోటీశ్వరుడి కొడుకునని చెప్పకుండా తాను కూడా ఒక మామూలు వ్యక్తినని చెప్పి పెళ్లి కొప్పించమని అడుగుతారు. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు కోట గారికి ఒక పిసినారి వ్యక్తిగా పరిచయం అయ్యి ఆయన్ని మెప్పించి రజనీ గారిని పెళ్లి చేసుకుంటారు. కోట గారిని మెప్పించడానికి రాజేంద్ర ప్రసాద్ గారు పడే తిప్పలన్నీ ఇన్ని కాదండి. అలా ఆయన్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఎలాగైతే ఆయన్ని ఒప్పించే క్రమంలోనే పిసినారిగా ఈ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పే పనులన్నీ కోట గారు పాటిస్తూ ఉంటారు. అందులో ఒకటి ఏంటంటే కోడిని తాడుకు వేలాడదీసి కోడి కూర తిన్నట్టు ఫీల్ అవుతూ తింటామని చెప్తారు ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు. కోట గారు అది నిజమని చెప్పి నమ్మేస్తారండి. అలాగే ఈయన కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి సీన్లు చాలా ఉంటాయి ఈ సినిమాలో. ఈ సినిమా కనుక ఎవరైనా చూడకపోయింటే ఖచ్చితంగా చూడండి. ఒక మంచి హాస్యాస్పద సినిమాని చూసిన ఫీలింగ్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.